సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఉత్సవ మేళా 2026 ఇండియా ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నాబార్డు ఆర్థిక సహకారంతో ఘనంగా నిర్వహించారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి, ఉత్సాహం, ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశమని నాబార్డు అధికారి రవికుమార్ అన్నారు. పిడి నారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, DCCB శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాకు సంతోషంగా ఉంది. నేను మినిమం 40,000 రూపాయలు అమ్మాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం నాబార్డు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సార్ వల్ల కోఆర్డినేషన్, అక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసినా కానీ నాకు చాలా సాటిస్ఫైగా ఉన్నాను. నేను థ్యాంక్ యూ నాబార్డు సార్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. బాగుంది. సేల్ కూడా తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 3 రోజుల్లో తిరునాళ్ళలో భాగంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా దాదాపు 18 మంది కళాకారులు వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 మంది కళాకారులు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఈ ఎగ్జిబిషన్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 5-6 జిల్లాల నుంచి కూడా మనకి కళాకారులు రావడం జరిగింది. ముఖ్యంగా మనకి నర్సాపూర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే కోనసీమ జిల్లా నుంచి కానీ, నెల్లూరు జిల్లా నుంచి, అలాగే ఇప్పుడున్న మనకి ప్రకాశం జిల్లా నుంచి కానీ, బాపట్ల జిల్లా నుంచి కానీ, గుంటూరు జిల్లా నుంచి కూడా కళాకారులు రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు అయితే పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఉత్పత్తులు పచ్చళ్ళ దగ్గర నుంచి, అట్లాగే గోల్డ్ 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, హ్యాండ్మేడ్ జ్యువెలరీని, అట్లాగే క్రిస్టల్ బ్యాగ్స్ అనేది కొంత విభిన్నంగా వైవిధ్యంగా ఉన్నటువంటి ఉత్పత్తులు కూడా మనకి ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేవలం ఇది మాత్రమే కాకుండా బట్టలకు సంబంధించిన కానీ, పొద్దుటూరు నుంచి కానీ, పొద్దుటూరుకి సంబంధించినటువంటి కాటన్ కానీ, అట్లాగే లేస్ వర్క్స్ కానీ, అట్లాగే కృషి వర్క్స్కి సంబంధించిన కూడా మనకి బట్టలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది ఇందులో మహిళలు పాల్గొన్నారు. ఈ 3 రోజులకి ది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.